తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురువారం రోజు నైట్ నుంచి శుక్రవారం వరకు కనకదుర్గమ్మ తల్లి కొలుపు అయితే స్టార్ట్ చేస్తారని చెప్పాను కదండి. శుక్రవారం రోజు మధ్యాహ్నం నుంచి అమ్మవారికి పసుబళ్ళు అయితే తీసుకువెళ్తారు. తర్వాత ఈవినింగ్ నుంచి అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి అందరూ కలిసి పురం దగ్గరికి అయితే వెళ్లి మొక్కుబళ్ళు అయితే చెల్లించుకుంటారు. అమ్మవారికి పసుపు బళ్ళు ఎలా తీసుకువెళ్తారు, పురం దగ్గర ఏం చేస్తారు అనేది నిన్న ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో లింక్ ని కామెంట్స్ లో కానీ డిస్క్రిప్షన్ లో కానీ షేర్ చేస్తాను. ఎవరైనా చూడకపోతే చూడండి. అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి పురం దగ్గరికి వెళ్లేటప్పుడు ఇంట్లోనే అమ్మవారికి ప్రసాదాలు చేసుకుని ఇలా జ్యోతులు వెలిగించుకుని ఇంట్లో నుంచి అయితే బయలుదేరుతారు. పసుబళ్ళు తీసుకువెళ్ళడానికి ముందే అమ్మవారికి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆ వీడియోలో ఏమేమి ప్రసాదాలు చేసిందనేది కూడా చూపించానండి. పొంగలి, పులిహోర, చలిమిడి, వడపప్పు, గారెలు, పూర్ణాలు అయితే చేసింది. అలానే బియ్య పిండితో అమ్మవారికి జ్యోతులు కూడా చేస్తారు. వీటితో పాటు పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, అలానే అరటిపళ్ళు అయితే తీసుకువెళ్తారు. ఇన్ని రకాల ప్రసాదాలను అందరూ తీసుకువెళ్లాలని లేదండి. ఎవరి వీలుని బట్టి వారు తీసుకువెళ్తూ ఉంటారు. మెయిన్ గా అమ్మవారికి తీసుకువెళ్లాల్సినవి పొంగలి, గారెలు, జ్యోతులు అయితే తీసుకువెళ్తారు. మిగిలినవి వారి వీలును బట్టి వాళ్ళు మొక్కుకున్న దాన్ని బట్టి చేసుకుని అయితే తీసుకువెళ్తారు. ఇలా ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్లిన ప్రసాదాలన్నీ అమ్మవారికి ఇచ్చిన తర్వాత మొక్కు చెల్లడం కోసం కొబ్బరికాయలు కొడతారు కదా, వాటిని కూడా మర్చిపోకుండా తీసుకువెళ్ళాలి. అలానే అమ్మవార్లకి ఎందుకు ఇలా చేస్తున్నారని డౌట్ రావచ్చు. కొంతమందికి ఇలా చేస్తారని కూడా తెలియదు. అమ్మ వాళ్ళ ఊర్లో గ్రామ దేవత కావురమ్మ తల్లికి వారం రోజులు కొలుపులైతే చేస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి అయితే చేస్తారండి. శుక్రవారం రోజు కనకదుర్గమ్మ తల్లి కొలుపు అయితే చేస్తారు. దానికి సంబంధించిన వీడియోని అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోస్ ని చూస్తుంటే అర్థం కాదు కదా, వాళ్ళకి అర్థం అవడం కోసం ఇదైతే చెప్తున్నాను. ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. ఇలా అందరూ కలిసి అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి అమ్మవారి పురం దగ్గరికి అయితే వెళ్తారు. ఇంతకు ముందు అప్లోడ్ చేసిన వీడియోలో అమ్మవారికి పసుబళ్ళు తీసుకువెళ్తారని చెప్పాను కదండి, అవి కూడా ఇక్కడికే తీసుకువస్తారు. ఇలా అందరూ కలిసి అమ్మవారి పురం దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మవారి పురం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్మవారి ముందు ఖాళీ ప్లేస్ ఉంది కదండి, ఆ ప్లేస్ లో అమ్మవారికి ప్రసాదాలు సమర్పిస్తారు.
ఇలా అందరూ కలిసి మొక్కుబళ్ళు చెల్లించుకున్న తర్వాత అమ్మవారి కొలుపు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.